ఏందిరో ఈ రోజు తేనె రొట్టె చూపిస్తున్నావు. తేనె రొట్టె తీసుకొచ్చి తేనెతో ఏం చేయబోతున్నావు ఏంది సరే? హాయ్ మామ, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఈ లవ్ సింబల్ లో ఉన్న తేనె రొట్టెతో ఒకటి చేయబోతున్నాను. ఏం చేయబోతున్నాను ఏందని పూర్తిగా వీడియో చూసేయండి మామ. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మొన్నైతే మేమైతే అడవికి వెళ్ళి తేనె తీసుకొచ్చాము. ఆ తేనె తీసుకొచ్చిన తర్వాత ఈ రొట్టె అయితే మిగిలిపోయింది. ఈ రొట్టెనైతే పారేయాలనుకుంటే ఒక అక్క వచ్చి ఎందుకు పారేస్తున్నాను అడిగింది. ఇంకెందుకు అక్క, ఎందుకు మిగిలినది కదని చెప్పాను. ఆ అక్క అయితే ఓరే నాయన నీకేం తెలియనంటే తెలియనట్టుకుందే, అసలు ఈ రొట్టె ఏం చేస్తా తెలుసా నీకండి? నాకేం తెలియదు అక్క, నువ్వే చెప్పని చెప్పాను. ఈ రొట్టె అయితే ఒక దున్నెతో చేయొచ్చు అని చెప్పింది. ఆ జున్నేదో నీ చేతుల మీద నువ్వే చేసాక మాకైతే తెలియదు కదా, నువ్వు చేసావంటే నీ చేతికి బంగారు గదులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెప్పాను. చెప్పిన వెంటనే ఆ అక్క అయితే ఎలా తయారు చేసుకోలేదో ఆ విధానం అయితే మాకు చూపిస్తా ఉంది. ముందుగా అయితే ఆ రొట్టెని అయితే ఇలా పిండుకోవాలంట. పిండినప్పుడు ఆ పాలు అయితే బయట వచ్చేస్తాయంట. వచ్చిన పాలలో ఏదైనా కొంచెం అటు ఇటు ఉంటే దాని అయితే బయట తీసి పారేవాలంట చెత్త అంతా. ముందుగా తీసుకొచ్చిన తేనె అయితే ఒక కడాయిలో పక్కనైతే పెట్టుకోవాలంట. ఇంకా ఈ పాలు వచ్చి వడగట్టుకున్న తర్వాత అయితే పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత ఒక గుణంలో అయితే వేసుకున్న తర్వాత ఈ విధంగా గడ్డకట్టుకున్న తర్వాత బయట తీసిన తర్వాత దాంట్లో అయితే కొంచెం తేనె అయితే యాడ్ చేసేటప్పుడు ముందుగా అయితే తేనె దాంట్లో పట్టించినప్పుడు దాన్ని నీట్ గా కలపాలి. కలిపిన తర్వాత నీట్ గా వచ్చింది ఏదో ఒకసారి స్పూన్ తో కలిపెట్టుకోవాలి. స్పూన్ లేకపోతే చేతితోనే కలిపెట్టుకోవాలి. చేతితో కలిపెట్టినప్పుడు అదైతే మొత్తగా వచ్చేవాలి. వచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో మా గాయత్రి చెప్పేసి చూసేయండి ఒకసారి. ఇంకా మా అమ్మ అయితే ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు దీని గురించి టేస్ట్ చెప్దాం అనేసి రెడీగా ఉంది. ఇంకా దాన్ని కలుపుకున్న దాంట్లో అయితే కొంచెం కలుపుకొని నీట్ గా అయితే ఒక ముద్ద అయితే తిని చెప్తుంది. చాలా అంటే చాలా బాగుంది అని చెప్పింది. నాకైతే నేను చెప్పిన మాట నేను ఆగలేక నేను కూడా కొంచెం తినాలనేసి ముందుగా చూస్తా ఉన్నా. నేను తిన్నాక టేస్ట్ మామూలు కంటే మామూలు లేదు, సూపర్ కంటే సూపర్ ఉంది. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్ నేమ్ కింద లింక్ అయితే ఇస్తాను. లింక్ ఓపెన్ చేసి చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమా.